హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చరిత్రలో ఒక ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అదే వస్తు మార్పిడి పద్ధతి లేదా ఇంగ్లీష్‌లో బార్టర్ సిస్టమ్. అసలు డబ్బులు, నాణేలు, నోట్లు ఇంకా పుట్టని ఆ పాత కాలంలో ప్రజలు తమకు కావలసిన వాటిని ఎలా కొనుక్కునేవారో మీకు తెలుసా? చాలా సింపుల్. మీరు ఈ ఫోటోలో చూస్తున్నట్లుగా ఒక చేతితో తమ దగ్గరున్న వస్తువును ఇచ్చి, మరో చేతితో తమకు కావాల్సిన వస్తువును తీసుకునేవారు. ఉదాహరణకు పండ్లు ఇచ్చి కుండలు తీసుకోవడం అన్నమాట. దీన్నే బార్టర్ సిస్టమ్ అంటారు. అసలు ఇది ఎలా చేసేదో ఇప్పుడు చూద్దాం. ఈ పద్ధతి ఎలా పనిచేసేదో అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ చూడండి. ఇక్కడ ఎడమ వైపు ఉన్న వ్యక్తి పేరు రవి. రవి ఒక రైతు. అతని దగ్గర బియ్యం ఉన్నాయి. కానీ అతనికి వేసుకోవడానికి చెప్పులు కావాలి. ఇప్పుడు కుడివైపు చూడండి. ఇతని పేరు సోము. ఇతను చెప్పులు తయారు చేస్తాడు. ఇతని దగ్గర కొత్త చెప్పులు ఉన్నాయి. కానీ ఇతనికి తినడానికి బియ్యం కావాలి. వీళ్ళిద్దరూ మార్కెట్‌లో కలిస్తే ఏమవుతుంది? కరెక్ట్. ఇద్దరూ చాలా హ్యాపీగా తమ వస్తువులను మార్చుకుంటున్నారు. ఎందుకంటే రవికి కావాల్సిన సోము దగ్గర, సోముకి కావాల్సినవి రవి దగ్గర ఉన్నాయి. ఇలా ఇద్దరి అవసరాలు ఒకేసారి కలిసినప్పుడు ఈ బార్టర్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడు ఇంత సులభంగా జరుగుతుందా? అసలు సమస్య ఎక్కడ వచ్చేదో ఈ సైడ్‌లో చూడండి. మన రవికి ఇంకా చెప్పులు కావాలి. అతని దగ్గర బియ్యం ఉన్నాయి. అతను చెప్పుల కోసం ఈసారి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గర చెప్పులైతే ఉన్నాయి. కానీ కింద రాసి ఉంది చూడండి. రాజుకి బియ్యం అవసరం లేదు. అతనికి కొత్త బట్టలు కావాలి. ఇప్పుడు చెప్పండి, ఈ వ్యాపారం జరుగుతుందా? జరగదు. ఎందుకంటే రవి దగ్గర ఉన్న బియ్యం రాజుకి వద్దు కాబట్టి. ఇదే వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్న అతిపెద్ద సమస్య. ఇద్దరి అవసరాలు కలవకపోవడం. మరి ఈ సమస్య వల్లే డబ్బులు ఎలా పుట్టాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ కంటెంట్ నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.